రిక్వెస్ట్ రవి గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. స్క్రీన్ ప్లే ఆఫ్ దిస్ సీరియల్, మోస్ట్ బ్లాక్ బస్టర్ సీరియల్. అండ్ ఇప్పుడు శౌర్యాని వెల్కమ్ చేస్తున్నాం. చైత్రలక్ష్మి ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. అండ్ అలానే ఎడిటర్ సురేష్ గారిని కూడా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అండ్ అలానే ప్రొడ్యూసర్ ఆఫ్ ద సీరియల్ భారతీ కృష్ణ గారిని కూడా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ఓకే, అండ్ రాజేష్ గారిని కూడా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. డైలాగ్ రైటర్. గుండెల్ని పిండేస్తున్నారు యావత్ తెలుగు రాష్ట్రాల ప్రేక్షకుల గుండెల్ని మీ డైలాగ్స్ తో. అండ్ ఫోటో అప్ ఫర్ మీడియా. మేబీ జై బాలయ్య అనే స్లోగన్ తర్వాత ఎక్కువగా వినపడేది కార్తీక దీపం ఈ రీమిక్స్ లోనేమో, పబ్బుల్లో అట్లా కూడా. థ్యాంక్స్ అలాట్. ఓకే ఓకే, మాట్లాడతారు, మీ దగ్గరకు కూడా వస్తారు. ఫ్యాన్స్ మీట్ కూడా ఉంది, కొద్దిసేపు వెయిట్ చేయండి. కార్తీక దీపం సీరియల్ ఆల్రెడీ ఎంత పెద్ద ఘన విజయం సాధించిందో అందరికీ తెలిసిన విషయమే. అలాగే ఈ కార్తీక దీపం 2 నవ వసంతం కూడా అంతే పెద్ద ఘన విజయం సాధించాలని, అలాగే 2 రాష్ట్రాల తెలుగు ప్రేక్షకుల ఆశీస్సులు ఈ సీరియల్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సీరియల్ భారతీ కృష్ణ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, ఇంత అన్నందుకు హార్డీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మేము స్టార్ మాలో సంసార చదరంగం, అందమైన జీవితం రియాలిటీ షోస్ చేసాం. దాని తర్వాత కృష్ణవేణి, ఇప్పుడు పాపే మా జీవనజ్యోతి కూడా మాదే. మాకు ఈ కార్తీక దీపం ఇది నవవసంతం అనే సీరియల్ ఇచ్చినందుకు స్టార్ మాకు థ్యాంక్స్ చెప్తున్నాను. మీ అందరి సహకారంతో ఇది సక్సెస్ చేస్తారని ఆశిస్తున్నాను. కార్తీక దీపం 1 ఎంత విజయం సాధించిందో, కార్తీక దీపం 2 నవవసంతం కూడా అంతే విజయం సాధిస్తుంది, అంతకన్నా డబల్ విజయం సాధిస్తుందని నమ్మకం అన్నది దీప గారు, మీ అభిమాన హీరోయిన్, మా అభిమాన హీరో కార్తీక్, వీళ్ళిద్దరు కాంబినేషన్లో వస్తుంది కాబట్టి డెఫినెట్గా బ్లాక్ బస్టర్ అవుతుంది. అలానే కాంప్రమైజ్ కానీ ప్రొడ్యూసర్ గారు ఉన్నారు, భారతీ కృష్ణ గారు, శ్రీమతి భారతీ కృష్ణ గారు, ఆవిడ ఆధ్వర్యంలో డెఫినెట్గా ఇదవుతుంది. కానీ ఒకటే ఒక బ్యాక్ బోన్, మా కాపుగంటి రాజేంద్ర గారు, డైరెక్టర్ గారు, ఆయన నిలబెడతారు. ఆ నమ్మకం మనకుంది, మనకు ఉండాలి కూడా. అవునా కాదా? కార్తీక దీపం 1 కూడా నేనే స్క్రీన్ ప్లే చేశాను, డైరెక్టర్ గారే డైరెక్షన్ చేశారు. మళ్ళీ 2 కూడా నాకే అవకాశం ఇచ్చినందుకు ముఖ్యంగా స్టార్ మా వాళ్ళకి, అలానే ప్రొడ్యూసర్ భారతీ కృష్ణ గారికి నేను నమస్కారాలు చెప్తున్నాను. లవ్ యూ ఆల్. లక్ష్మిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. దా నాన్న, మొత్తం ట్రెండ్ అయిపోవాలి మనం ఇవాళ. దా నిల్చో నాన్న. హలో అందరికీ నమస్కారం. కార్తీక దీపం 2 అందరూ చూడండి మా సీరియల్ని. థ్యాంక్ యూ సో మచ్. చాలా క్యూట్గా ఉన్నావు స్క్రీన్లో. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ప్లీజ్. అండ్ ఇప్పుడు డైరెక్టర్ ఇస్తున్నాం. హార్డీ కంగ్రాచులేషన్స్ అండి, మీకు మాత్రమే దక్కింది ఇంతటి ఘనత. మోస్ట్ సక్సెస్ఫుల్ సీరియల్. ఎస్ ప్లీజ్. మీడియా మిత్రులందరికీ నమస్కారం. కార్తీక దీపం 1లో డే 1 నుంచి 1569 సీరియల్ వరకు నేనే డైరెక్ట్ చేశాను. అలా జరగదు. కార్తీక దీపం 2 సీజన్ 2 కూడా మాట ఇవి వాళ్ళు నన్నే చేయమండం నా అదృష్టంగా భావిస్తున్నాను. దీన్ని కూడా అలాగే వేలు దాటించాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఏం చెప్పాలి, నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. కార్తీక దీపం ఫస్ట్ అయిపోయినప్పుడు అందరికీ చెప్పాను మళ్ళీ మేము వస్తానని. నా తెలుగు అంత బాగాలేదేమో, చాలా బాగుంది. మళ్ళీ వచ్చింది కార్తీక దీపం. మీ సపోర్ట్ కావాలి, వస్తుందిగా. థ్యాంక్ యూ సో మచ్ మా భారతి గారు, ప్రొడ్యూసర్ గారు. థ్యాంక్ యూ సో మచ్ స్టార్ మా.
ఇంకా మా డైరెక్టర్ గారు థ్యాంక్ యూ సో మచ్, మా స్క్రీన్ ప్లే రైటర్ గారు, డైలాగ్ రైటర్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ కార్తిక్ని, దీపని జనాల ముందు తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ నా డాక్టర్ బాబు, థ్యాంక్ యూ. అదే ఇలాంటి వెల్కమ్ చూస్తుంటే ఏదో కొత్త మనుషులతో మాట్లాడుతున్నట్టు కానీ పరిచయం చేసుకోవాలని కానీ ఇట్లాంటి ఏం గుర్తురావు. ఎందుకంటే మీరు రోజు ఇంట్లో మనిషిలాగా మాట్లాడుతుంటారు, అలా రిసీవ్ చేసుకుంటారు. ప్రసాదం ఇంటికి పంపించు. ఇక్కడ నుంచి అలారం అక్కర్లేదు, ఆటోమేటిక్ గా మైండ్ చెప్పేస్తుంది. ఐపీఎల్ అన్ని పక్కన పెట్టేయండి, చూడనివ్వకండి ఇంట్లో. థ్యాంక్ యూ. ముందుగా లేడీస్ మీ వల్ల మగాళ్ళకి అలవాటైంది. అదొక వైరస్ లాగా, అదొక ఎడిక్షన్ లాగా. తెల్లారులేస్తే హాట్స్టార్లో చూసేవాళ్ళు ఎందరో ఉన్నారు. 6 గంటలకు పెడతారా? ఓకే సరే, ఓకే. నేను శంకించట్లేదు, నువ్వు చాలా డైహార్డ్గా ఉన్నావు. థ్యాంక్ యూ. అండ్ ఈ కార్తిక్ అనే పేరు, కార్తీక దీపం అనే ఆ మ్యూజిక్ కానీ, ఆ సాంగ్ కానీ, అది మీకు ఎంత ఎడిక్షనో మాకు అంత ఎడిక్షన్. సీజన్ 1 అయిపోయిన తర్వాత అది ఆ తెలియని లోటు మాకు చాలా ఉండిపోయింది. బయటికి వెళ్ళినప్పుడు 2 నెలలు గడిచిన, 3 నెలలు గడిచిన, 6 నెలలకి, సంవత్సరానికి కూడా దాని గురించే మాట్లాడటం, దాని గురించే చెప్పటం, వాళ్ళ మెమరీస్ని షేర్ చేసుకోవటం, అవన్నీ విన్నప్పుడు ఓకే ఎంత మంచి ప్రోడక్ట్ చేసాం మనం అని ఒక తృప్తి ఉంది. అట్ ద సేమ్ టైం మళ్ళీ ఎప్పుడు అలాంటిది మళ్ళీ మనం చేస్తాము అనే ఎదురుచూపులు చాలా ఉన్నాయన్నమాట. సడన్గా ఆల్ ఆఫ్ ఎ సడన్ సీజన్ 2 చేయాలి అనే ఒక ప్రపోజల్ పెట్టినప్పుడు అది ఒక తెలియని ఒక ఎగ్జైట్మెంట్. అంటే రెండో థాట్ లేకుండా ఓకే ఇది చేసేస్తున్నాం, చేయాలి, నెక్స్ట్ ఏంటి, కథ ఏంటి, అదేంటి, ఇదేంటి అని ఆ డిస్కషన్లోకి వెళ్ళాను తప్ప ఎగ్జైట్మెంట్లోనే ఇంకా ఉన్నాం యాక్చువల్లీ. ఇది చాలామంది అడుగుతారు, చాలామందికి క్వశ్చన్స్ ఉన్నాయి. కార్తీక దీపం సీజన్ 2 అంటే ఏంటి, కార్తీక్ దీప ఉన్నారు, శౌర్య అనే పేరు ఉంది, ఇది ఆ సీజన్కి కొనసాగింప, లేదా ఆ శౌర్య పెద్దదైపోయింది కదా, దీంట్లో చాలా చిన్నగా ఉంది, ఇంకా ముందు కదా, ఇలాంటి చాలా డౌట్లు ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో చెప్పాను, ఇది కొత్త సీజన్, నవ వసంతం అని పెట్టాము. ఇది కొత్త కథ, పాత కథకి ఈ కథకి ఎటువంటి సంబంధం లేదు. అది చూసాక మీరు ఎలాగో చెప్తారు. సో కార్తీక్ అండ్ దీప 2 క్యారెక్టర్లు, వాళ్ళ బిహేవియర్ కానీ, వాళ్ళ క్యారెక్టరిస్టిక్స్ కానీ ఇదివరకు ఏదైతే ఉందో అలాగే ఉంటుంది, బట్ కథ కొత్తగా ఉంటుంది. డెఫినెట్గా మీ అందరికీ నచ్చుతుంది. గ్లిమ్స్ చూసినప్పుడు మీరు ఇచ్చిన రెస్పాన్స్ మాకు ఇంకా ఒక బూస్ట్ని ఇచ్చింది, ఒక కాన్ఫిడెన్స్ని పెంచింది. తెలియకుండా ఒక టెన్షన్ లోపల రన్ అవుతూనే ఉంది. సీజన్ 1 అంత పెద్ద హిట్ చేశారు, అంత పెద్ద సక్సెస్ చేశారు. సీజన్ 2కి వచ్చేసరికి ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉంటాయో, ఏమేమి అనుకుంటారో, లోపల చాలామంది ఎవరి కథలు రాసుకుంటూ ఉంటారు, యూట్యూబ్లో చూస్తూ ఉంటాము. సో ఆ కథలో ఎంతవరకు మనసులో పెట్టుకుని ఇది చూస్తారు, వచ్చిన తర్వాత ఎక్స్పెక్టేషన్స్కి మనం రీచ్ అవుతామా లేదా అని చాలా టెన్షన్ ఉంది. బట్ అట్ ద సేమ్ టైం మీకు ఫస్ట్ వీక్ చూడగానే మీకు కథ ఏంటో క్లారిటీ వస్తుంది. డెఫినెట్గా మీ అందరూ టీవీలకి అతుక్కుపోయే అంత బలమైన కథతోనే, ఎమోషన్స్తోనే మళ్ళీ మీ ముందుకు వస్తున్నాం. థ్యాంక్ యూ. సూపర్. మీ అభిమానాన్ని మేము ఆపలేము ఇంకా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అండ్ ఆడవాళ్ళ సైడ్ నుంచి మీకు ఒక 2 అండ్ ముఖ్యంగా చెప్పాలి, మాకు ఉన్న ఇంకొక పెద్ద బలం మా స్క్రీన్ ప్లే రైటర్ అండ్ మా డైరెక్టర్ గారు. సీజన్ 1కి వాళ్ళు ఆ కార్తీక్ దీప్ అనే కథలో సోల్
ఎంత బాగా కన్సీవ్ చేసి ఆన్ స్క్రీన్ తీసుకొచ్చారో మా డైరెక్టర్ గారు. ఆ కథలో ఎమోషన్స్ కానీ ఆ సీన్స్ కానీ అంత బాగా రావడానికి మా స్క్రీన్ ప్లే రైటర్ రవి గారు కారణం. సో వాళ్ళిద్దరూ మెయిన్ పిల్లర్స్గా ఈ సీజన్ కూడా ఉండటం వీ ఫీల్ లక్కీ. అండ్ అందుకే ఆ కాన్ఫిడెన్స్ మాకుంది, ఎందుకంటే అదే ఎమోషన్ సీరియల్ చూస్తూ చాలామంది బాధపడేవాళ్ళు, కన్నీళ్ళు పెట్టుకునేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఆ వీడియోస్ కూడా చాలా వైరల్ అయినాయి ఆ టైంలో. సో అదే ఎమోషన్స్ అంతే బలంగా ఉంటాయి. అండ్ మా కొత్త డైలాగ్ రైటర్ రవి గారు, రాజేష్ గారు, థ్యాంక్ యూ. అండ్ ఇది మా బలం. నేను ఇవ్వాల్సిన కొద్ది క్లారిటీ ప్రాజెక్ట్ గురించి ఇచ్చానని అనుకుంటున్నాను. ఇంకా రెస్ట్ మీకున్న డౌట్స్ అని ఉంటే క్లారిఫై చేయడానికి వీఆర్ రెడీ. థ్యాంక్ యూ కార్తిక్ బాబు. అండ్ అలానే అమ్మ బాబు ఆడవాళ్ళు మీకు మామూలుగా కాదు, ఫుల్ బుట్టలుగా దాచారు ఆయన. అండ్ ఆడవాళ్ళ సైడ్ నుంచి మీకు ఒక 2 మాటలు చెప్పమన్నారు లేడీ ఫ్యాన్స్. బేసిక్ గా మా వాళ్ళు అబ్బాయిలు అన్నం తింటున్నారు అని ఇంకొక మాట కూడా చెప్పమన్నారు, వీడు ముసలోడు అవ్వకూడదే అని. బట్ కార్తీక దీపం అయిపోయిన తర్వాత ఎందుకు మీరు చిక్కినట్టు అనిపించారు? ఇప్పుడు అర్థమైంది అసలు రీజన్. అది అయిపోయిందని బెంగతో బెంగ వల్ల వచ్చిన లోటుతో కూడిన బాధ. అయితే ఇది ఫస్ట్ స్టోరీ అన్నారు, బట్ అంటే దీంట్లో డాక్టర్ బాబు వంటలక్క అనేది ఉంటుందా, లేదంటే కనుక ఆ క్యారెక్టర్స్ కూడా టోటల్ గా మార్చేసి మొత్తం కొత్త సెటప్ తో చేస్తున్నారా? అదే అండి, అంటే పాత్రల స్వభావాలు అలాగే ఉంటాయి కానీ ప్రొఫెషన్ మారుతుంది. ఈసారి డాక్టర్ బాబు కాదు, ఇంకో బాబు, కొత్త బాబు, శోభన్ బాబా. అంటే లీక్స్ ఇవ్వద్దన్నారు డైరెక్టర్ గారు. లీక్స్ ఇవ్వద్దన్నారా డైరెక్టర్ గారు? లీక్స్ ఏం లేదండి, చెప్పని లీక్స్ ఏం లేదండి. ప్రొఫెషనల్ వైజ్ రెస్టారెంట్స్, గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్స్ ఉంటే రెస్టారెంట్ ఓనర్ లాగా, అది ప్రొఫెషన్. అయితే వంటలక్క ప్రొఫెషన్ మీకు స్లైట్ గా మీకు చేంజ్ చేసినట్టు అనుకోండి ఆల్మోస్ట్. అంటే వంటలే చేయట్లేదు. మరి ఇక్కడ టిఫిన్ లో అన్నారు కదా ఇందాక మాకు నేనే కదా డాక్టర్ బాబు వంట చేయట్లేదు అని అంటున్నారు. మీ క్యారెక్టర్ మాత్రం సేమ్ వంటలక్క అదే క్యారెక్టర్? వంటలక్క కాదండి, సహం పూర్తిగా వంటలక్క కాదు. పూర్తిగా వంటలక్క కాదు. అయితే యాక్చువల్ గా మీకు లాస్ట్ సీజన్ అంతా కూడా చాలా గ్లిజరిన్ బాటిల్స్ అయిపోయినాయి కంప్లైంట్ ఉంది. మరి ఎవరు చెప్పారు మీకు? మీ టీమ్ లో వాళ్ళే. లేదండి, ఎవరు చెప్పాను, నేనే గ్లిసరిన్ ఎక్కువ వాడాను. డైరెక్టర్ గారు ఉన్నారు కదా, అడగండి. న్యాచురల్ గా అంతా అడగండి, మీరు ఉండాలి కదా. అసలు మొత్తం 6 ఏళ్ళు చేశాను. 6 ఏళ్ళు ఎప్పుడు గ్లిజరిన్ వాడలే ఆవిడ. అంటే అతిశయోక్తి కాదు అనుకుంటే మహానటిలో మీకు ఎన్ని చుక్కలు కావాలి అనేది ఆ క్యారెక్టర్ అంతే. కళ్ళల్లో నీళ్లు తిరగాలి, అక్కడే ఆపు, పలానా డైలాగ్లో వదిలేసే బయటికి అంటే ట్యాప్ వదిలినట్టు వదిలేస్తుంది ఆవిడ. సూపర్. అయితే యాక్చువల్గా మీరు అంటే మీరు అక్కడ ఇంతకు ముందు ఏంటంటే ఒక రీమేక్ సీరియల్ కింద దాన్ని స్టార్ట్ చేశారు కదా. ఇప్పుడు మిగతా లాంగ్వేజ్లో లేదు కానీ ఇక్కడ స్పెషల్గా అంటే ఈ కార్తీక దీపం 2 అనే దానికి ఎందుకంటే ఒకసారి ఒక బ్యారియర్ సెట్ చేశారు ఆల్రెడీ టీఆర్పీ పరంగా కానీ మీకున్న ఇంతకుముందు క్రేజ్ చూసాం కదా. సో దాన్ని దాటి చేయాలన్నప్పుడు ఖచ్చితంగా పైన అయితేనే మనకి చేయాలనిపిస్తుంది, ఎందుకంటే దాని ఆ క్యారెక్టర్తో వచ్చిన రికగ్నిషన్ వలన. సో మరి మీకు డైరెక్టర్ గారు లేదంటే మీకు అప్రోచ్ అయ్యి ఈ కథ చెప్పినప్పుడు మీకు అంత అంటే దాన్ని దాటే ఎలిమెంట్స్ అంటే మీకు ఏం కనిపించినాయి, మీకు కనెక్ట్ అయిపోయాయి? కార్తీక దీపం అనే ఒక్క పేరు చాలు. హాయ్ అండి, నిర్భమ్ గారు. ఇదే వేదిక మీద ఎన్నో సినిమాలు ప్రెస్ మీట్లు జరిగాయి, ఎన్నో సినిమాలు జరిగాయి, కానీ ఒక సీరియల్లో ప్రెస్ మీట్ చేయడం ఫస్ట్ టైం ఇది. అవునండి. ఈ ఐడియా ఎవరిదండి అసలు? స్టార్మా, ద క్రెడిట్ గోస్ టు స్టార్మా. ఎందుకంటే ఛానల్ స్టార్మా అండి, ఎందుకంటే ఇది తెలుగు ఛానల్స్ ప్లాట్ఫామ్లోనే ఇది ఒక మైల్ స్టోన్, మీరే చెప్తున్నారు. సో అలాంటి మైల్ స్టోన్కి ఒక సీజన్ 2 వస్తుందంటే వాళ్ళు దాన్ని చాలా ప్రెస్టీజియస్గా తీసుకుంటారు కదా. సో ద హోల్ క్రెడిట్ అండ్ ఐడియా గోస్ టు స్టార్మా. ఓకే, అంటే మీరు కార్తీక దీపం 2 చేస్తున్నారని తెలిసినప్పుడు మీ వైఫ్ ఏమన్నారండి? రెస్పాన్స్ ఏంటి? మళ్ళీ మొదలైందా అన్నారు. లేదు, ఆబ్వియస్గా ఏముంటుంది, వెరీ ఎక్సైటెడ్. అంటే ఈసారి ఎలా ఉండబోతుంది, జనాలకు ఉన్న క్యూరియాసిటీ ఉంది, కథ ఏంటి, ఎలా ఉండబోతుంది అనే క్యూరియాసిటీ డెఫినెట్గా అందరిలో ఉంది కదా. సేమ్ అదే ఎక్సైట్మెంట్. ఓకే, ప్రేమ విశ్వనాథ్ చెప్పండి. కార్తీక వంటలకు కానీ కనిపిస్తున్నారు, అంటే ప్రోమో చూస్తే ఓ సైకిల్ మీద టిఫిన్లో అవి తీసుకొస్తున్నట్టు, ఇందులో కూడా మీ క్యారెక్టర్ సేమ్ అలాగే ఉంటుందా? అదే నేను ఇందాక చెప్పాను, సహం వంటలకలాగే అయినా పూర్తిగా వంటలక కాదు.
అట్లా ఇప్పుడు ప్రస్తుతానికి అలాగే ప్లానింగ్ ఉన్నారు, ఇంకా చేంజ్ అవుతుందో లేదో తెలియదు. ఇంకా స్క్రీన్ ప్లే రైటర్ గారిని ఛానల్ అడగాలి. అంటే ఫస్ట్ దాంట్లో కూడా మీరు పని మనిషిగానే ఉన్నారు, ఇందులో కూడా పని మనిషిగానే ఉన్నారు. మీరు వైఫ్గా మారేది ఎప్పుడండి? ఫస్ట్ దానిలో కూడా నేను పని మనిషి ఏం కాదు కదా, మీరు చూడట్లేదా కార్తీక్ దీపం? మీరు చూసారా ఎప్పుడైనా? అంటే అప్పుడప్పుడు చూసాం కాబట్టి మేము చూసినప్పుడు ఎప్పుడు పని మనిషిగానే. పూర్తిగా చూడండి, 1600 ఎపిసోడ్ పూర్తిగా చూసి నన్ను క్వశ్చన్ అడగండి. లేదు అందులో పని మనిషి కాదు, సీజన్ 1లో పని మనిషి కాదు, ఇంటి కోడలు, పెద్ద ఇంటి కోడలు. అయితే ఇంట్లో పని చేస్తే పని మనిషా? కాదండి, కాదు. డైరెక్టర్ గారు, హలో డైరెక్టర్ గారు. డైరెక్టర్ గారు, Hello. సో థింగ్ ఏంటంటే మేము రెగ్యులర్ గా తెలుగు సీరియల్స్ తో పాటు హిందీ సీరియల్స్ కూడా చూస్తూ ఉంటాం. కాకపోతే హిందీ సీరియల్స్ లో ఒక మెయిన్ క్యారెక్టర్ ఏదైతే ఉంటుందో, సో రాను రాను ఆ క్యారెక్టరైజేషన్ కాస్త రిచ్ గా కూడా అవుతూ ఉంటుంది. సో ఇందులో కూడా మన దీపా క్యారెక్టర్ స్టార్టింగ్ ఇలా చేస్తున్నప్పటికీ కూడా ఆవిడ కూడా మేబీ ఒక రిచ్నెస్ అన్నది ఈ సీరియల్లో మనం చూడగలుగుతామా క్యారెక్టర్ పరంగా? చాలా మార్పులు ఉంటాయండి. ఓకే, కార్తీక్ది సీజన్ 1 రామాయణం అయితే కట్టే కొట్టే తెచ్చే అని చెప్పేయచ్చు. సీజన్ 2 మహాభారతం, చాలా పర్వాలు ఉన్నాయి. సో రాజేంద్ర గారు, ఎస్, ఈ సీరియల్కి కార్తీక దీపం అనే 2 అనే టైటిల్ పెట్టడానికి ఆల్రెడీ కార్తీక దీపం అని ఫస్ట్ సీజన్ సూపర్ డూపర్ హిట్ అయింది కాబట్టి ఆ టైటిల్ని బ్యాక్ చేయడం కోసం ఈ కథకి ఈ టైటిల్ పెట్టారా, లేకుంటే ఈ కథకి సరిపోతుందని చెప్పేసి ఈ టైటిల్ పెట్టారా? రెండు ఉన్నాయండి. ఆబ్వియస్గా ఒక హిట్ సీరియల్ సీజన్ 2 వాళ్ళిద్దరిని పెట్టినప్పుడు అదే సీరియల్ అదే టైటిల్ అయితే చాలా బాగుంటుందని చెప్పి తమిళ కూడా యాప్ట్ గా ఉంటుందండి. తమిళ సీరియల్ చెల్లమ్మ సీరియల్ కి రీమేక్ అంటున్నారు, అదేనండి సీరియల్ ఇది? ఇప్పుడు ఫస్ట్ కార్తీక దీపం 1 కూడా కరుతమ్మ అనే మలయాళం దానికి రీమేకే, బట్ మేము చాలా చేంజెస్ చేసాం. ఇది కూడా అలాగే దాని బేస్ తీసుకున్నాం, ఇందులో చాలా మార్పులు వస్తాయి. ఓకేనండి. తర్వాత కార్తీక దీపం సీరియల్ ఫస్ట్ ఎపిసోడ్ నుంచి 1567 ఎపిసోడ్ల వరకు చూస్తే చూసి ప్రేక్షకులందరూ కూడా దీపా కార్తీకులు వాళ్ళిద్దరూ కలిసి ఉంటే బాగుండు, లేదంటే వాళ్ళిద్దరూ కలిసి ఏ సినిమాకి వెళ్ళటమో, లేదంటే షికారికి వెళ్ళటమో, లేదంటే వాళ్ళ మధ్యన ఏదన్నా భార్యాభర్తలు ఎలా ఉంటే బాగుంటుంది, వాళ్ళు రొమాన్స్ కానీ అలా నిజమైన భార్యాభర్తలు ఎలా ఉండాలో కోరుకున్నారు చాలా మంది. కానీ ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు వాళ్ళని ఏదో ఒక కష్టం వెంటాడుతుంటుంది. కరెక్ట్గా వాళ్ళు కలిసేటప్పటికి మళ్ళీ వాళ్ళు ఏదో ఒక ట్విస్ట్ వచ్చి వాళ్ళిద్దరూ విడిపోతూ ఉండుంటారు. సో ఇందులోనైనా వాళ్ళు హ్యాపీ ఫ్యామిలీగా చూడొచ్చా వాళ్ళిద్దరిని భార్యాభర్తలుగా? హ్యాపీ ఫ్యామిలీగా చూపిస్తే జనం చూడరండి. ఇప్పుడు కార్తీక దీపం 1లో 150 ఎపిసోడ్లో ఇతను అపార్థం చేసుకున్నాడు, 1000 ఎపిసోడ్లో సారీ చెప్పాడు, అపార్థం చేసుకున్నాను. 850 ఎపిసోడ్లు ఒకటే సీన్, డాక్టర్ బాబు నన్ను నమ్మండి అంటే నేను నమ్మను అంటాడు. ఆ ఒక్క సీన్తో 850 ఎపిసోడ్లు నడిపాం. మొన్న ఈ మధ్య ఒక మ్యారేజ్కి వెళితే అల్లు అరవింద్ గారు మదర్ ఉన్నారు, ఆమెను చూసి చాలా రోజులు అయింది. అరవింద్ గారి సిస్టర్స్ని అమ్మ వచ్చారా కలవాలి అంటే కొంచెం మనుషుల్ని గుర్తుపట్టట్లేదు అన్నాను. సరే అని చెప్పి చిరంజీవి గారు మిసెస్ సురేఖ్ గారు ఇలా రాజేంద్ర మన గీతార్ట్స్లో కూడా సినిమా చేశారంటే ఆవిడ గుర్తుపట్టట్లా. అమ్మ కార్తీక దీపం డైరెక్టర్ అమ్మ అనగానే ఇలా తిరిగి చూశారు ఆవిడ. నాకు అసలు అలాంటివి చాలా జరిగినాయి కార్తీక దీపం సీరియల్కి. సార్ జస్ట్ ఒక సారీకే మరి మీరు దాదాపు 700 ఎపిసోడ్లు 50 ఎపిసోడ్లు నడిపారు, మరి ఇది ఎన్ని వేల ఎపిసోడ్లు అనుకుని మొదలు పెట్టారు? మీరు గ్లిమ్స్లో గమనించారో లేదు, అందులో నేను సారీ చెప్తాను ట్రై చేస్తున్నా. అదే అంటున్నా, ఫస్ట్ ఎపిసోడ్లోనే ట్రై చేస్తున్నానంటే ఎప్పుడు చెప్తానో ఆలోచించండి. అదే అయితే ఇందాక మీరు ఒక మాట అన్నారు, యాక్చువల్గా ఇంట్లో చెప్పారంటే మళ్ళీ స్టార్ట్ అవుతుంది అన్నారు. దాంట్లో చెప్పిన విధానానికి ఎక్సైట్మెంట్కి మ్యాచింగ్ అవ్వలేదు అక్కడ. అంటే పని మెయిన్ చేస్తాం కదా ఇంట్లో, మనం అంటే ఇక రెగ్యులర్ దాని బిజీలో ఉంటాము, షెడ్యూల్స్ ఇది టైమింగ్స్ అయినా కూడా కుదరలేదు సార్. ఏదన్నా వేరేగా కుదరలేదు మళ్ళీ చెప్తాను, నిజం చెప్పేయండి. లేదు చెప్పడానికి ఏం లేదు, చెప్పలేము, చెప్పడానికి ఏం లేదు కూడా. తర్వాత దీపా గారు, యాక్చువల్గా ఏందా మీరు మమ్మల్ని అడిగారు 1565 ఎపిసోడ్లు చూసారా అని చెప్పి. మీ ఇంట్లో చూస్తూనే ఉంటారా మీ వారు వీళ్ళందరూ కూడా?
ഞാൻ മലയാളം ഞാൻ മലയാളത്തിൽ പറഞ്ഞാൽ നിങ്ങൾക്ക് ഒന്നും മനസ്സിലാവില്ലല്ലോ. അയ്യോ ഞാൻ പിന്നെ എന്റെ വീട്ടിലെ തെലുങ്ക് సీరియల్ వెచ్చిട്ട് ഒരു കാര്യമില്ല. ഇതിന് మలయాళం వెర్షన్ ఉంది కదా, సో వాళ్ళు మలయాళం చూస్తున్నారు. మనసులాయో మనసులాయో అదే. అదే నిరుపమ్ గారు మీ ఇంట్లో చూస్తారా రెగ్యులర్ గా, లేకపోతే అక్కడ ఇది ఇక్కడ ఇదే అంటారా? లేదు కంపల్సరీ చూస్తారు. ముందు మా మదర్ చూసేస్తారు, ఎపిసోడ్ అవగానే ఫోన్ చేస్తారు. అప్పుడప్పుడు కలిస్తేనే బాగుంటది. ఓకే ఓకే. మళ్ళీ కార్తీక్ దీపం 1 లో కూడా ఈ గ్యాప్ ఇచ్చిన దానికి నాకు ఏ బాధ్యత లేదు. అలాగే దానికి కూడా నన్ను చాలా తిట్టుకున్నారు, వాళ్ళని ఎప్పుడు కలుపుతారని. ఓకే. అలాగే ఇది సంబంధం లేదు. కార్తీక్ గారు ఒక రౌడీ బేబీని తీసుకొచ్చారు, మరి హిమ ఇక్కడ ఉంది. హిమ ఉండే క్యారెక్టర్ ఏమైనా ఉందా లేదా? లేదండి, లేదా? లేదు. రౌడీ బేబీ నచ్చిందా? ప్రస్తుతానికి రౌడీ బేబీ. ఓకే. దీప గారు మీరు అది వంట లెక్కగా చాలా ఫేమస్ అయ్యారు. మీకు వంట వచ్చా? ఎప్పుడైనా కార్తీక్ బాబుకి పెట్టడం జరిగిందా? ఈ క్వశ్చన్ తన్ను అడగాల్సింది. తిన్నారా సార్ కార్తీక్ గారు? ఏంటండి? వంట లెక్క వండిన భోజనం ఎప్పుడైనా తిన్నారా? 1500 ఈ రోజు నేను ఇలా ఆరోగ్యంగా మీ ముందు తిరుగుతున్నానంటే దానికి కారణం తినకపోవడమే. మా యాంకర్ ఏరి దొరికింది ఆన్సర్ అది. నిజం చెప్పమని చెప్పండి. కార్తీక దీపం బస్సులో నుంచి అబద్ధాలే చెప్తున్నా సీరియల్లో. నేను తప్పు చేయలేదని ఇప్పుడైనా చెప్పండి. లేదండి, అబద్ధం చెప్పడం వల్లనే 1500 దాకా వచ్చారు. ఇప్పుడు నిజం చెప్పొచ్చు కదా, ఇప్పుడు మీ ముందు. ఓకే. లేదండి, నేను కార్తీక దీపం లొకేషన్ లో కూడా వంటలు చేస్తున్నాను. నేను అవును. నేను చేసిన వంటలు తిన్నాను కూడా. ఏది అడగండి. ఏ డిష్ కార్తీక్? చికెనే. చికెనే, లైవ్ చికెనా? ఓకే సలాడ్ కాదు, చికెన్. నేను వంటలు చేశాను గ్యాప్ లో లొకేషన్ లో. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. డైరెక్టర్ సార్, అండ్ ఇది మలయాళం రీమేక్ కరుతుముత్తు అని అందరికీ తెలుసు. బట్ ఏషియా నెట్ లో 2014 to 19 హైయెస్ట్ టీఆర్పీ సీరియల్ అక్కడ మలయాళంలో. బట్ ఆఫ్టర్ దట్ టీఆర్పీ లేకపోవడం వల్ల ఆగిపోవడం జరిగింది. అండ్ ఇప్పుడు 2020లో మళ్ళీ 1 o'clock అది రిలీజ్ కూడా స్టార్ట్ అవుతుంది. మళ్ళీ స్టార్ట్ చేస్తారు. బట్ అలాంటి టీఆర్పీ రేటింగ్ ఏదైనా పడుతుందని తెలుగులో మీకు ఏమైనా భయం ఉందా? 4 seasons కంటిన్యూ చేశారు అక్కడ. సో అలాగే తెలుగులో ఇప్పుడు సీజన్ 2 స్టార్ట్ అవుతుంది. బట్ మీరు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటారు ఆ టీఆర్పీ అనేది పడకుండా కాన్స్టెంట్ గా ఫ్యాన్స్ పెరగడానికి? ఇందాక కార్తీక్ గారు చెప్పినట్టు, అదే నిరుపమ్ గారు చెప్పినట్టు, సీజన్ 2 తీయడానికి మాకు కొంచెం లోపల భయం ఉంటుంది. కానీ ఆ స్ట్రాంగ్ ఎమోషన్స్ ఉన్నాయి ఇందులో. ఎమోషన్స్ పండించడంలో నిరుపమ్ అండ్ దీప దిట్టలు కాబట్టి మాకు ఆ నమ్మకం ఉంది టీఆర్పీ పడదని. సార్ ప్రేమ్ చెప్పండి. మెయిన్ గా ఒక సినిమాకి డీ గ్లామరస్ లో కనబడాలంటే ఇప్పుడు ఉన్న యాక్టర్స్ చాలా స్ట్రగుల్ అవుతున్నారు. బట్ మీరు కాన్స్టెంట్ గా గ్లామర్ గా కన్నా డీ గ్లామరస్ అవ్వడానికి మేకప్ వేస్తూ ఉంటారు. బట్ అది ఒక యాక్ట్రెస్ గా ఎంతవరకు అది స్ట్రగుల్? మెయిన్ గా స్ట్రగుల్ ఏం లేదులేండి, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. నేను ఎవరికి లేదు కదా ఇది. ఈ డీగ్లామర్ చేసి చేయడం అంటే అది ప్రాబ్లం ఏం కాదు. క్యారెక్టర్ కోసం మనం చేయాలి కదా, మనం ఆర్టిస్ట్ కదా, చేయాలి. నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నిరుపమ్ గారు ఇక్కడ దిస్ సైడ్. ఓకే. సో అందరికీ తెలుసు మీ ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఏదైతే ఉందో అందులో మోనిత క్యారెక్టర్ చాలా అంటే చాలా ఫేమస్ అని చెప్పొచ్చు. సో మరి ఇందులో మోనితను మిస్ అవుతారు కదా, మోనిత ఫ్యాన్స్ కి కానీ మీ ట్రయాంగిల్ ఎవరైతే మిస్ అవుతారో వాళ్ళకి ఏం చెప్తారు మీరు? ఏం లేదు, ఇందులో కూడా కొత్త మోనిత ఉంటుంది. కొత్త మోనిత ఉంటుంది. పాత మోనితను ఎందుకు తీసుకోలేదు? పాత దీపాని కార్తీక్ ని తీసుకున్నప్పుడు పాత మోనితను ఎందుకు తీసుకోలే? అంటే అక్కడ కూడా ఫస్ట్ దాంట్లో కూడా కార్తీక్ దీప కలవాలనుకున్నారు, కార్తీక్ మోనిత కలవాలనుకోలే. ఇదే కొంచెం యాంటీ మోనిత, ఐ మీన్ ఇలా ఉండే కూడా ఇలా ఏమంటారు, ఇలా ఆలోచించే వాళ్ళు కూడా ఉంటారు కదా, మోనిత ఫ్యాన్స్ కూడా ఉంటారు కదా. సో వాళ్ళకి ఏం చెప్తారు అన్నది నా ఉద్దేశం అనమాట. మోనిత ఫ్యాన్స్ మోనితను అడగాలి ఫస్ట్ పాయింట్. అంటే మోనిత లేదు కాబట్టి అక్కడ ఆన్ స్క్రీన్ లో మోనిత ఫ్రెండ్ కాబట్టి ఇలా అడుగుతున్నాను అనమాట. లేదు అలా కాదు, అంటే మోనిత అనేది ఒక స్ట్రాంగ్ క్యారెక్టర్ కార్తీక్ దీపంలో. సో మళ్ళీ అదే మోనితను తీసుకోవాలి అంటే దానికి తగ్గట్టుగా అదే అంత స్ట్రెంగ్త్ ఉన్న పొటెన్షియల్ ఉన్న రోల్ ఉండాలి. సో మా కథలో అది ఆ క్యారెక్టర్కి అంత స్కోప్ అంత స్ట్రెంగ్త్ ఉందని మేము అనుకోలే, అందుకని కొంచెం కొత్త ప్యాడింగ్తో వెళ్ళాం. డైరెక్టర్ గారు, కార్తీక దీపం కొత్త వసంతం అంటున్నారు. సో దీని నుంచి మేము ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండ్ దీని నుంచి ఏమైనా కొత్త మెసేజ్ వస్తుందా మాకు?
మెసేజ్లు ఏముంటాయండి, ఒక ఎమోషనల్ డ్రామా అంతే. అంటే వాళ్ళ బంధం గురించి, భార్యాభర్తల బంధం గురించి. చివరికి వచ్చేసరికి ఇలాంటి భార్యాభర్తలు ఉండాలని అనుకుంటారు. వంటలక్క హాయ్. హాయ్. సో ఇప్పుడైతే తెలుగు ఆడియన్స్ కి మీకు చాలా గ్యాప్ వచ్చింది. మిస్ అయ్యారా తెలుగు ఆడియన్స్? ఇప్పుడు నేను ఆడియన్స్ కి గ్యాప్ ఇవ్వలేదండి. నేను వాళ్ళతో టచ్ లోనే ఉన్నా. మా ఫ్యాన్స్ ఎవరు చెప్పం. సోషల్ మీడియాలో కానీ నేను అందరితో టచ్ లోనే ఉన్నాను. నన్ను టీవీలో చూడలేదు అంతే. ఇక్కడ తెలుస్తుంది మీకు ఎంత క్రేజ్ ఫ్యాన్ ఉందో అని. థ్యాంక్ యూ. హాయ్. హాయ్. సరే, ఈ సీరియల్ని చేస్తున్నావు కదా ఇప్పుడు ప్రెసెంట్, నీకు ఎలా ఉంది, ఎలా అనిపిస్తుంది అసలు ఈ సీరియల్లో డాక్టర్ బాబుతో వంటలతో నీకు వర్క్ చేయడం ఎలా అనిపిస్తుంది? హ్యాపీ. హ్యాపీగా ఉందా? సో పూరి అని పిలుస్తారు కదా నిన్ను డాక్టర్ బాబు. సో ఎందుకు అలా పిలుస్తున్నారు అంటే సీరియల్లో కూడా పూరీలు పెడుతూ కనిపించింది నాకు వంటలక్క. సో ఎందుకని పూరీలు పెడుతున్నారనే నిన్ను పూరి అని పిలుస్తున్నారా డాక్టర్ బాబు? అవును. అవునా? ఓకే. రౌడీ బేబీయా నువ్వు దీంట్లో? అవునా? శౌర్యగా కనిపిస్తున్నావు. ఓకే సార్. డైరెక్టర్ సార్, ఆ ఏజ్ అమ్మాయి కావాలి. ఆల్రెడీ కుంకుమ పువ్వు అనే సీరియల్లో ఆ పాప చేసింది నాతో. ఆ క్యారెక్టర్ని తీసుకున్నాం. బాహుబలి చాలా పెద్ద హిట్ అయింది. సో టెలివిజన్లో హైయెస్ట్ టీఆర్పీ రేట్ వచ్చిన సీరియల్ ఇదే. సో ఇది పార్ట్ 2 ఎంతవరకు చూస్తారనుకుంటున్నారు ఆడియన్స్? హిట్ అవుతుందనే నమ్మకం అయితే ఉందండి డెఫినెట్గా. ఎందుకంటే జనాలు మెచ్చే ఎమోషన్స్ అంత స్ట్రాంగ్ కథ ఉంది. ఇది సూపర్ హిట్, సూపర్ డూపర్ హిట్ ఎంతవరకు అవుద్ది అనేది అయితే ఇప్పుడే చెప్పలేము. ఎందుకంటే ఆ భయం మాకు కూడా ఉంది. ఎందుకంటే మీరు అన్నట్టు ఆ ప్లాట్ఫామ్, ఆ బెంచ్ మార్క్ ఒకటి సెట్ అయ్యి ఉంది. సో దాన్ని మించిన కదే చేయాలనేదే మా ప్రయత్నం. పార్ట్ 1లో డాక్టర్ బాబు హాస్పిటల్లో కంటే ఎక్కువ ఇంట్లో ఉంటుండే. సో ఇందులో రెస్టారెంట్కి వెళ్తాడా, ఇక్కడ కూడా ఇంట్లోనే ఉంటాడా? వెళ్తాడు. సో దట్స్ మై క్వశ్చన్. అండ్ ప్రేమి విశ్వనాథ్ గారు, తను ఒకసారి హాయ్ చెప్పండి. హాయ్. సో క్వశ్చన్ ఏంటంటే, మీరు కస్టడీ అని ఒక సినిమాలో యాక్ట్ చేశారండి. లాస్ట్ ఇయర్ రిలీజ్ అయింది. 1 year అవుతుంది అప్రాక్స్. బిగ్ స్క్రీన్ లో మిమ్మల్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఫ్యూచర్ లో? మీరు చూడడానికి ఇష్టపడుతున్నారా? ఎస్, ఎగ్జాక్ట్లీ. అయితే వస్తా నేను. యాక్చువల్లీ నాగ చైతన్య గారి సినిమాలో హీరోకు ఎంతలా వచ్చారో మీరు వచ్చినప్పుడు అదే రేంజ్ లో ఆడియన్స్ రెస్పాన్స్ ఉంది. థ్యాంక్ యూ. సో అందుకని అడిగా. వస్తా, మీకోసం వస్తా. రండి. వస్తున్నా. ఓకే, ఈగర్లీ వెయిటింగ్ దీని గురించి. థ్యాంక్ యూ. సో టీవీ రిమోట్లు మా చేతిలో నుంచి వెళ్ళిపోతున్నాయి మళ్ళీ. మేము ఇవ్వం మీకు. ఐపీఎల్ వస్తుందండి. ఇవ్వం, ఐపీఎల్ చూడం. ఫస్ట్ సూపర్ 5-6 hours మిస్ అయిపోతాం. మీరు కరెక్ట్ గా ఆ టైంలోనే రిలీజ్ చేస్తున్నారు. అందుకని ఆ టైంలో పెట్టా. హాయ్. సో ఐఎమ్ ఫ్రమ్ పులిచొక్క మీమ్స్ పేజ్. సో ఏంటంటే ఐ హావ్ సీన్ దిస్ సీరియల్ ఓన్లీ ఇన్ మీమ్స్. ఇప్పుడే చూడలేదు, ఆనెస్ట్ కన్ఫెషన్. సో ఏంటంటే సో ఏంటంటే వాట్ యూ సే అంటే ఇప్పుడు ఎవరైతే చూడరో, హౌ విల్ యూ సెల్ దిస్ సీరియల్ టు ద ఆడియన్స్ హూ ఇస్ నాట్ వాచింగ్? ఏం చెప్పి చూడమంటారు? మీరు బ్యాచులరా? యా, ఫ్యామిలీ ఇక్కడ లేరు కదా? ఫ్యామిలీ ఇక్కడ అంటే పేరెంట్స్. పేరెంట్స్, ఓకే. అదే మీరు అర్జెంట్గా పెళ్లి చేసుకుంటే చూసే అవకాశం ఉంటుంది. బట్ లాట్ ఆఫ్ యూత్ ఇస్ ఆల్సో వాచింగ్. సో అంటే మీ కాన్సన్ట్రేషన్ ఇంకెక్కడో ఉంది. సో ఏంటంటే వెరీ హ్యాపీ దట్ యూజువలీ ఫిల్మ్స్కి ఇలా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇలా చేస్తారు. నేను నార్మలీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫిల్మ్స్కి వెళ్ళాను. బట్ ఇన్ఫాక్ట్ మేమర్స్ దీని మీద మేమ్స్ చేస్తున్నప్పుడు వీ రియలీ ఫీల్ హ్యాపీ. అంటే వాళ్ళు నోటీస్ చేస్తున్నారు, వాళ్ళు కూడా దీని మీద మేమ్స్ చేయాలనే థాట్ వాళ్ళకి వచ్చినందుకు, అంత అటెన్షన్ ఇది సీక్ చేసినందుకు వీ రియలీ ఫీల్ హ్యాపీ. నా ఫేవరెట్ ఏంటంటే వైవర్ డైలాగ్ ఉంటుంది కదా, లైగర్ వైవర్ అని మేడం చెప్తారు. దట్ ఈస్ మై ఫేవరెట్ మీమ్. ఓ సూపర్, చూసారు. సో సార్ మీరు అయితే చాలా యూజువలీ సినిమా డైరెక్టర్స్కి చాలా ఏమంటే రెస్పెక్ట్ ఉంటుంది. బట్ మీరు ఇంకా డిఫరెంట్ చాలా. ఎందుకంటే ఇలాంటి మైల్ స్టోన్, ఇలాంటి ఎర్త్ షాటరింగ్ నంబర్స్ తీసుకొచ్చినందుకు మీకు కంగ్రాచులేషన్స్. పూల చొక్క పుచ్చుకు అంటే మాకు కూడా ఇష్టం. మీరు 5 tomatoes దీనికి ఇస్తారు.
మ్యామ్ ఈ సినిమా ప్రోమో చూసాను, దాంట్లో సైకిల్ వాడారు కదా, అవునండి. మీకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్. ఓకే, థ్యాంక్ యూ. నైస్ మ్యామ్, నైస్ వెయిటింగ్. ఈ సీజన్ నేను చూస్తాను. మా అత్తమ్మ చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది, ఎందుకంటే మీరు అడిగారు కదా ఈ సీరియల్ మేము ఎందుకు చూడాలని, అదే కదా మీ క్వశ్చన్, మీ డౌట్ అదే కదా. కార్తీక దీపం ఫస్ట్ చూసిన వాళ్ళందరికీ తెలుసు, ఒక భర్త ఎలా ఉండాలి, ఒక భార్య ఎలా ఉండాలి, అత్త ఎలా ఉండాలి, ఒక్కొక్క ఇంట్లో ఉన్న మనుషులు ఎలా ఉండాలని ఒక మెసేజ్ కార్తీక దీపం ఇచ్చాను మీకు అందరికి, అవునా కాదా? అదే దానికోసం చూడాలి మీరు. షూర్ మ్యామ్, షూర్ మ్యామ్. ఫైనల్ క్వశ్చన్ ఏంటంటే, ఈ క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో చాలా, ఇప్పుడు అమృతం సీరియల్ ఉంది, దే మేడ్ అ ఫీచర్ ఫిల్మ్ అవుట్ ఆఫ్ ఇట్. ఆర్ యూ ప్లానింగ్ టు మేక్ ఎనీ ఫీచర్ ఫిల్మ్ ఈ కార్తీక దీపం బేసిస్ మీద, ఈ క్యారెక్టర్స్ మీద? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ ఆన్సరింగ్ క్వశ్చన్స్. సో వన్ లాస్ట్ క్వశ్చన్ ప్లీజ్. యాక్చువల్గా ఇప్పుడు కార్తీక్ గారు, దీప గారు, మోనిత గారు ఎంత స్ట్రాంగ్ క్యారెక్టర్స్, సౌందర్య గారు కూడా అంతే స్ట్రాంగ్ క్యారెక్టర్ కదా. మరి ఈ సీరియల్లో కార్తీక్ గారికి మదర్ గా కానీ ఇంకేదైనా క్యారెక్టర్ లో చూడగలుగుతామా తనని? అలాంటి చాలా 2-3 క్యారెక్టర్లు ఉన్నాయి ఇందులో. ఓకే, అంతే. థ్యాంక్ యూ. మీరు ఎలా ఉన్నారు? సో బాగానే ఉన్నాక చెప్పండి. సరే, ఆఫ్టర్ సీరియల్ అయిపోయిన తర్వాత, కార్తీక దీపం సీరియల్ అయిపోయిన తర్వాత, సో బయటికి వెళ్ళినప్పుడు మీమ్స్లో అయితే ఫుల్ వైరల్ అయింది ఇది. సో మీకు ఇష్టమైన మీమ్ ఏది? ఇప్పుడు ప్రస్తుతానికి నాకు నచ్చినది ఇప్పుడు నాగ చైతన్యది, కొంచెం నవ్వే అది. ఓకే, సో కార్తీక్ గారు మీకు, సో బయటికి వెళ్ళిన తర్వాత కూడా సో మీకు ఇష్టమైన మీమ్? ఇష్టమైనవి చాలా ఉన్నాయి, కానీ అంటే గబుక్కుని చూడగానే కనెక్ట్ అయ్యేది, అక్క నువ్వు మళ్ళీ వచ్చేసావా అక్క. సో బాగా కనెక్ట్ అయిపోయారు. ఓకే, హాయ్ మ్యామ్. హాయ్ మ్యామ్. మా Hi. మదర్ బాగా చూస్తారు మీ సీరియల్. Thank you. పెద్ద గొడవ అయిపోద్ది. దేనికండి? మా అమ్మేమో సీరియల్ అంటది, మా నాన్నేమో క్రికెట్ వార్తలు అంటారు. వాళ్ళిద్దరికి పెద్ద గొడవ. మీరు అక్కడ ఎలా గొడవ పడతారో మా అమ్మ మా నాన్న అలా గొడవ పడతారు. అయితే మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఇక్కడ సినిమా సీరియల్లో? ఎక్స్పీరియన్స్ అంటే నాకు అర్థం కాలే. సీరియల్ మొత్తం చేశారు కదా, ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది మీది? మీకు ఎలా ఉంది, ఎలా అనిపించింది? ఎక్స్పీరియన్స్ అంటే ఏం చెప్పాలి, హ్యాపీ, చాలా బాగుంది. ఇక్కడ తెలుగు ఇండస్ట్రీ, నేను ఫస్ట్ టైం కదా తెలుగులో, సో నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ప్రొడ్యూసర్ గారు కూడా బాగానే చూసుకున్నారు కదా, ఫస్ట్ ప్రొడ్యూసర్ గారు కూడా చాలా కంఫర్ట్గా వర్క్ చేసింది అక్కడ కూడా. హ్యాపీ, చాలా నేర్చుకున్నాను నేను ఇక్కడికి వచ్చిన తర్వాత. ఫస్ట్ తెలుగు నేర్చుకున్నాను నేను, నా తెలుగు యాక్చువల్లీ తెలీదు, ఇక్కడికి వచ్చాక నేర్చుకున్నారు. ఇబ్బంది అనిపించిందా బాగా? ఫస్ట్ అది డైరెక్టర్ గారు తమిళ్ తెలుసండి, నాకు కూడా తమిళ్ తెలుసు. సో ఫస్ట్ తమిళ్, హిందీ అలా మేనేజ్ చేసింది. కొంచెం నేను నేర్చుకున్నాను, ఇప్పుడు పూర్తిగా కొంచెం పర్లేదు. థ్యాంక్ యూ. డాక్టర్ బాబు అండ్ వంటలక్క ఒక 2 హుక్ స్టెప్స్ వేస్తే చూడాలని, ఒక్కసారి మా వాళ్ళ సాంగ్ ప్లే చేస్తారు ప్లీజ్. నేను అసలు బాహుబలి 1, బాహుబలి 2 అట్లా సినిమాలు చూసాను ఇప్పటివరకు. కార్తీక దీపం 2 వస్తుందని మీరు ఎప్పుడైనా ఎక్స్పెక్ట్ చేశారా? ఈ సీరియల్ పార్ట్ 2 వస్తుందని? మీలాగే మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలే నిజానికి. అంటే చాలా మంది 1 అయిపోగానే అడిగారు, ఉంటుందా దీని సీజన్ 2 ఉంటుందా, కొనసాగింపులాగా ఉంటుందా అని. బట్ మేము దాన్ని ఆన్సర్ చేయడానికి మేము చాలా ఆలోచించాము. మేము ఇప్పటివరకు లేదనే చెప్పాము, సినిమాలే చూసాము, ఇప్పటివరకు అన్ని సినిమాలే చూసాము. ఇప్పుడే నవ వసంతం అంటే నిజంగానే సీరియల్ కూడా కార్తీక దీపం 2 వస్తుందని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. మీరు అంత గట్టిగా కోరుకున్న దాని వల్లే ఇది వచ్చిందేమో మేబీ. 2, 3, 4, 5 రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. నమస్కారం అండి, నా క్వశ్చన్ దీపా గారికి. చెప్పండి మేడం, మీకు ఈ ఆప్యాయత, ఈ ప్రేమ, ఈ అనురాగం చూస్తుంటే మీకు ఎలా ఉంది? ఒకసారి మీ మాటల్లో వినాలని ఉంది. మీ ప్రేమ కోసమే నేను మళ్ళీ వచ్చాను ఇక్కడికి. థ్యాంక్ యూ. ఇంకొకటి, మీరు కొద్ది రోజులు బ్రేక్ తీసుకునేసరికి మార్కెట్లోకి కుమారి ఆంటీ వచ్చేసారు వంటలక్క అనుకుంటూ. ఇంకా కుమారి అక్క మీరు బ్రేక్ తీసుకోండి, మా వంటలక్క వచ్చేసింది. థ్యాంక్ యూ. నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. యా, ఇది దీప గారికి. మీకు కార్తీకలో దీపాలో ఏ క్వాలిటీ నచ్చిందండి మీకు? కార్తీకలో దీపాలో దీప గారికి వచ్చిన మీ 2 క్యారెక్టర్స్ లో ఏ క్వాలిటీ నచ్చిందండి మీకు? నా క్యారెక్టర్ లో ఏ క్వాలిటీ నచ్చిందని చెప్తా.
అంటే సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఒకటి నాకు నచ్చింది. ఓకే. సో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నేను భర్త కోసమే పోరాడుతున్నారు. సో మోనిత దగ్గర. ఓకే. ఓకే. థ్యాంక్ యూ. నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. సీజన్ 1లో మీకు హిమ ఎక్కువ ఇష్టమా, శౌర్య ఎక్కువ ఇష్టమా? నీకు డాడీ ఇష్టమా, మమ్మీ ఇష్టమా? ఇద్దరు. నాకు కూడా ఇద్దరు. కానీ సీజన్ 1లో ఉండరు, ఇద్దరు ఆడపిల్లలే. ఇక్కడ డాడ్ మామ్. ఏంటండి? ఓకే ఓకే. ఓ చాలా ఆలోచించారు. థ్యాంక్ యూ. అయినా కూడా వాళ్ళిద్దరూ అంటే ఇష్టం ఆవిడకి. యా నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. హలో అండి, కార్తీక్ గారు, దీపా గారు. నా క్వశ్చన్ ఇద్దరు చెప్పండి. ఈ సీజన్ 2 సీజన్ 1 కంటే ఎలా డిఫరెంట్గా అలరించబోతుంది ప్రేక్షకుల్ని? మీ మాటల్లో వినాలని ఉంది. టైమింగ్ మార్చాం కదండి, అది 7:30 ఇది 8. 7:30కే చాలా చూసారు కదా, 8ంటికి ఇంకా చూస్తారు అనుకుంటున్నారా? అయితే 8 o'clock మీకు కంఫర్ట్ గా లేదా? కంఫర్ట్ గా ఉంది. కంటెంట్ ఏ ఉండబోతుంది ఇంకా? చూడండి. లేదండి, డెఫినెట్ గా చాలా బాగుంటది. మీరు ఏవైతే ఎక్స్పెక్ట్ చేస్తారో, అంటే తను చెప్పినట్టు ఆ ఫ్యామిలీ కానీ ఫ్యామిలీ బాండింగ్స్ కానీ అందులో వచ్చే ఈ దీపా కార్తిక్, మీరు చాలా మంది దీపా కార్తిక్ భార్య భర్తలని అనుకుంటున్నారు, అక్కడ ట్విస్ట్ ఉంది. సో అందుకోసమే చూడొచ్చు. ఇది చాలండి, దీనికోసమే వెయిటింగ్. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అండి. హాయ్ కార్తిక్ బాబు, హాయ్ దీపా మేడం. నాకు చాలా చాలా ఇష్టం. నేను ఒకరోజు చూడకపోయినా మా అమ్మగారు నన్ను కొట్టి మరీ చూపిస్తారు, చూడు ఈరోజు ఇది వచ్చింది, ఈరోజు ఇది వచ్చిందని. నాది మీ ఇద్దరికి ఒక క్వశ్చన్. నా వాయిస్ బాగోకపోయినా మిమ్మల్ని చూడడం కోసం వచ్చాను సార్ నేను. ప్లీజ్ చెప్పండి. మీ ఇద్దరు కెమిస్ట్రీ మీరు ఎంత రేటింగ్ ఇచ్చుకుంటారండి? మీ ఇద్దరి మధ్యన కెమిస్ట్రీ 10 on 10. థ్యాంక్ యూ. దట్స్ సో నైస్. ఇంకా లాస్ట్ క్వశ్చన్. దీపక్క, అదే చెప్పు. ప్రోమో చూసాం మనం. ప్రోమోలో చూస్తే మీకు పెళ్లి అయినట్టు అనిపిస్తుంది, అంటే ఎవరితో అయింది మనం? అదే టేస్ట్. చూడండి సీరియల్ చూడండి. కార్తీక దీపం 2 ఇదే అబ్బాయితో ఎవరితో అంటే మీతో అయిందా లేక వేరే వాళ్ళతో? అదే ఇప్పుడు చెప్పే టెస్ట్ ఉందన్నాను కదా, చూడండి. అదే అసలు ఏం చెప్పకపోతేనే ఏం చెప్పట్లేదు అంటారు, ఎంత ఇస్తేనే ఇంత క్వశ్చన్ అడుగుతున్నారు. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సోర్ణ మీడియా. నేను మీ శ్యామ్. ఈ రోజు అయితే కార్తీక్ దీపం సీజన్ అనేది 2 అనేది స్టార్ట్ అవడం జరుగుతుంది. దానికి సంబంధించి ప్రొడ్యూసర్ గారు ఈ రోజు మనతో ఉన్నారు. ఆమె అడిగి తెలుసుకుందా ఎలా సెలబ్రేషన్ చేసుకుంటాం. మేడం చెప్పండి మేడం, ఎలా చేసుకుంటారు? ఇది చాలా బాగుందండి. ఫస్ట్ టైం ద మీడియా టీవీ సీరియల్కి ఒక ఇంత ప్రమోషన్ తీసుకురావడం. అది స్టార్ మా ఛానల్ వాళ్ళే దాన్ని ప్రమోట్ చేస్తున్నారు. అది వాళ్ళ ప్రోడక్ట్, మేము ఎగ్జిక్యూట్ చేస్తున్నాము. యాజ్ ఎ ప్రొడ్యూసర్ మేము చాలా షోస్ చేసాం. దీనికి వచ్చిన అంత రీచ్ దేనికి లేదు. అంటే జనరల్గా సినిమాకి వచ్చేటప్పటికి ప్రొడ్యూసర్స్ వచ్చేటప్పటికి చాలా అంటే చాలా బడ్జెట్ అది పెట్టుకొని ఒక్కటంటే సినిమాకి దీనికి తేడా లేదు. 100 సినిమాలు చేసినట్టు మేము సీరియల్ చేస్తే, నేను చెప్తాను ఏంటంటే నేను సినిమా ప్రొడ్యూసర్ని. మేము వెల్కమ్ అబావ్ మూవీ మాదే. ఓకే, ఆ సినిమా చేసి దీంతో ఎక్స్పీరియన్స్ పోల్చుకుంటే టీవీ సీరియల్స్ వాళ్ళు సినిమాలు అద్భుతంగా చేయగలరు. టీవీ సీరియల్ సినిమా ప్రొడ్యూసర్ని ఒక అంటే ఏదో తక్కువగా చూడాల్సిన అవసరం అయితే లేదు. మేము 100 సినిమాలు ప్రొడ్యూస్ చేసినట్లు లెక్క. ఇప్పుడున్న సిచ్యువేషన్లో అయితే మాత్రం టీవీ సీరియల్లో టాప్ ప్రొడ్యూసింగ్ కానీ లేదంటే టాప్ స్క్రీనింగ్ కానీ ఇదైతే మన కార్తీక్ దీపం అనేది. అవును, చాలా హ్యాపీగా ఉందండి. ఇది చాలా ఎగ్జైటెడ్గా హ్యాపీగా ఉంది. కానీ ఆ రీచ్ మీరు ఇచ్చిన దానికి రీచ్ అవ్వాలని నేను ట్రై చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ. ఓకే.